వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ప్లస్ వాళ్ళ నాన్న అట్లా వాళ్ళ వైఫ్ని అక్కడ చనిపోతున్నప్పుడు పార్టీ రైజ్ చేస్తారు కదా, ఆ మూమెంట్ నచ్చింది. అది జగన్ ఫీలింగ్ లాగా అనిపించింది. జగన్ వాళ్ళ నాన్న చంపేసి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి అన్ప్రెడిక్టబుల్ అన్నట్లా. భయ్య ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ చూసాను. బట్ నాకైతే నా జెన్యూన్ రివ్యూ ప్రకారం మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. దిల్ రాజు గారు చెప్పినట్టు శంకర్ గారు ఒక 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు. ఆ సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. మనకు మెయిన్గా హైప్ వచ్చే మూవీ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ నుంచి మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది బాగా హైప్ వస్తుంది. అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొక బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అదే హైప్ మూమెంట్ తోటి సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ, అండ్ మెయిన్గా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. మెయిన్గా ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ అండ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ మళ్ళీ క్లైమాక్స్లో అంత హైప్గా తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్లో డౌన్ చేశారు. బట్ ఎక్కడో కొంచెం శంకర్ గారి మార్క్ మిస్ అయినట్టు అనిపించింది మూవీలో. బట్ భారతీయుడు 2 కన్నా చాలా బెటర్మెంట్గా తీశారు. భారతీయుడు 2 ఈ మాత్రం కూడా లేదు. మనము శంకర్ గారు మార్క్ ఎందుకు నేను మరీ చెప్తున్నానంటే, మన భారతీయుడు 2 కానీ, భారతీయుడు 1 కానీ, జెంటిల్మ్యాన్ కానీ ఒకే ఒక్కటి కానీ మనం చూసాము. సో ఆ వర్షన్లో మనకు అప్డేట్ వర్షన్ ఎలా అయితే ఉంటుందో, లైక్ రోబో 2.0 లాగా ఆ వర్షన్కి అప్డేట్ వర్షన్ ఏదైతే ఉందో ఈ మూవీ గేమ్ చేంజర్. బట్ కాకపోతే ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లే అనేది బాగుంటే బెటర్గా ఉండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చరణ్ గారు అన్ప్రెడిక్టబుల్ అండ్ డైలాగ్ వాడారు. బట్ కొన్ని సీన్స్ మాత్రం ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే గ్రిప్పింగ్గా వెళ్ళిపోతుంది. మధ్యలో లవ్ స్టోరీ సీన్స్ కొంచెం ఇరికిచ్చినట్టు ఉంది. బట్ ఓవరాల్గా అయితే రెగ్యులర్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి మాత్రం ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అని చెప్పచ్చు. బట్ ఎంతో కొంత కంబ్యాక్ వచ్చారు. బట్ RRR తర్వాత రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇంకో హై ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అంత అయితే రీచ్ అవ్వలేదు. బెటర్మెంట్గా అయితే పెర్ఫార్మెన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. మరీ అంత తీసేసినట్టు అయితే లేదు. సెకండ్ హాఫ్ కొంచెం నిలబెట్టింది అంటే ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. సూర్య గారు అసలు ఒక్కొక్క మూవీకి స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నాం అన్నారు. సరిపోదా శనివారంతో పాటు ఈ మూవీకి కూడా ఒక లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్గా ఎస్జే సూర్యని తీసుకోవడమే శంకర్ గారు తీసుకున్న కరెక్ట్ డెసిషన్ ఈ మూవీలో. మిగతా ఆర్టిస్టులందరూ మాత్రం వాళ్ళ పరిధి మేరకు నటించారు. అండ్ మేజర్గా చరణ్ గారికి ఇంకొంచెం ఎక్కడో బూస్టప్ తగ్గిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్, ఎలివేషన్స్ కానీ, హైప్ ఒక ఇంటర్వెల్ సీన్ తప్ప సెకండ్ హాఫ్లో ఒక హైప్ ఇచ్చే మూమెంట్ లేదు. అంటే మనకి ఏదో మూవీ రన్ అవుతుంది, వెళ్తుంది అన్న ఫ్లోలోనే ఉంది. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అందులో నో డౌట్. ఆడియన్స్ మాత్రం రెగ్యులర్ కమ్బ్యాక్ చూడాలి. నెక్స్ట్ 2 మూవీస్ ఉన్నాయి. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఆ మూవీస్ని బట్టి ఈ మూవీ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. అద్వితీయ నటన RRR తర్వాత, రంగస్థల నటన తర్వాత గేమ్ చేంజర్ రామ్ చరణ్ అద్భుతంగా నటించాడండి. చాలా మంచి మూవీ. సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్లో చూసాం. అన్ని వేరియేషన్స్, ఒక IPS ఆఫీసర్గా, తర్వాత ఒక అప్పన్న పాత్రలో కావచ్చు, ఒక IAS ఆఫీసర్, ఎలక్షన్ కమిషనర్గా, ఒక స్టూడెంట్గా 4 పాత్రలు దీంట్లో ఒదిగిపోయాడు. చాలా మంచి సినిమా చూసామండి. రేటింగ్ 5కి 4 ఏమంటారు? రేటింగ్ డెఫినెట్గా వండర్ఫుల్ మూవీ అండి. అంటే వ్యవస్థలో అవినీతిమయమైపోతుంది. ఒక బియ్యం ఎవరు పేదవాడికి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. కాకినాడ సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బియ్యాన్నే వదలుతున్నా పేదవాడికి బియ్యం ఇది, అది కూడా అక్రమంగా దేశ సరిహద్దు దాటుతున్నారు. మైనింగ్, గంజాయి, ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మొత్తం రూపం మాపే ఒక క్యారెక్టర్. అస్సలు బాగా అంటే దేనికి ఎందుకు బాగాలేదు అంటే సేమ్ ఇవన్నీ ఇలాంటి మూవీస్ ఒక 1000 వచ్చాయి. 1001 మూవీ ఇది. అంటే సాంగ్స్ ఏం బాగాలేవా? అసలు సాంగ్స్ అట్లీస్ట్ శంకర్ మూవీతో సాంగ్స్ బాగుంటాయి. ఇక్కడ అది కూడా